స్టార్ నైన్ న్యూస్. భగవద్గీత భారతదేశంలో అంతర్భాగ్యమని మాజీ డీజీపీ సిఎస్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు రవీంద్ర భారతిలో వేదుల స్వాతి ఏర్పాటు చేసిన భగవద్గీత కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సంస్థను మాజీ డీజీపీ గోపీనాథ్ రెడ్డి స్టార్ నైన్ సీఈఓ షాబుద్దీన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ భగవంతుని గీత అయినటువంటి భగవద్గీతను ఆచరిస్తే సమాజంలో సమస్యలు ఉండవన్నారు. చాలా మంది గీతను దాటుతున్న తరుణంలో సనాతన ధర్మాన్ని కాపాడుతూ శాస్త్రీయతను విజ్ఞానాన్ని కాపాడే ఆలోచనతో ఏర్పాటు చేసిన భగవద్గీత కల్చరల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులను అభినందించారు. స్టార్ నైన్ సీఈఓ షాబుద్దీన్ మాట్లాడుతూ ధర్మ నిరతికి నిదర్శనమైన పేరుతో సంస్థను స్థాపించిన నిర్వాహకులు మంచి కార్యక్రమాలతో ముందుండాలని సూచించారు. చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం కళాకారులకు బహుమతులను ప్రదానం చేశారు మాజీ డీజీపీ గోపీనాథ్ రెడ్డి. స్థాపించామండి. కళారంగంలో లబ్ధి ప్రతిష్ఠులైన ప్రముఖులకు పురస్కారం ఇవ్వడం, వారిని ఆర్థికంగా ఆదుకోవడం, వారికి పురస్కారం అందజేయాలి. టాలెంట్ ఉన్నా నిరూపించుకోలేని మరుగునపడి ఉన్న ఎంతో మంది కళాకారులను గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ not only police officer, a true leader to the core. A leader should be a listener, learner, visionary, strategist, team player, team builder, effective communicator, and above all, he should be a giver అన్నారు. ఆ విధంగా గురువు గారు అమ్మ పాతి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి. గురువు గారు కొన్ని మాటలు చెప్పారు. కనీసం నెలకు ఒక ప్రోగ్రామ్ చేసుకుని వెళ్ళిపోవాలి. అదేవిధంగా శ్రీనివాస్ గారు అన్నది కాకుండా ఎవరు ఇచ్చినా ఈకపోయినా కాకుండా అందరినీ కలుపుకొని పోతూ మనం ముందుకు పోవాలని చక్కటి సూచనలు ఇచ్చినందుకు ముఖ్య అతిథి గారికి మీ అందరూ చెప్పడం వల్ల ఒకసారి స్థాపించడం జరిగింది. డబ్బులు ఉన్నా లేకపోయినా, స్పాన్సర్స్ వచ్చినా రాకపోయినా, మా టైగర్ కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే ఆ కనిపించని 4వ సింహం మా గోపీనాథ్ రెడ్డి గారు. అదే చెప్తుంటా. ఎప్పుడైనా ఒక పోలీస్ ఆఫీసర్ని చూసినా, ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడినా మా గురువు గారే మాకు న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. సిఎన్ గోపీనాథ్ రెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్, డీజీ ఆఫ్ పోలీస్. సో అలాగే మా సాయి చంద్ర మల్లాది గారు పెద్దలు ఉన్నారు. అందరూ వారి ఆశీస్సులు అందజేస్తున్నారు. ఏదైనా తప్పులుంటే క్షమించి కాస్త ఈ మంచి కార్యక్రమానికి, ఇక ముందు చేయబోయే కార్యక్రమాలకి మీ ఎడ్యుకేషన్ కల్చరల్ ఫౌండేషన్ ఎందుకు పెట్టామో ఆల్రెడీ స్వాతి గారు తెలియజేశారు కనుక పెద్దలు గోపీనాథ్ రెడ్డి గారి శుభ కార్యక్రమాల మీద సంస్థను సంస్థాపించుకున్నాం. ఇప్పుడు ముఖ్య అతిథి గారి కీలక ప్రసంగం అందించి తర్వాత కళాకారులకు ఆశీర్వచనం అందించవలసిగా కోరుతున్నాం. గురుగారు స్వాగతం. వేదికలో ఉన్న పెద్దలందరికీ, జగన్ శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభానందనలు తెలియజేస్తున్నాను. భగవద్గీత అనే పేరుతోటి ఈ సంస్థని స్థాపించినటువంటి స్వాతి గారు, శ్రీనివాస్ గారు, ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే ఎవరైతే కళాకారులు, సామాజిక సేవ చేస్తున్న వాళ్ళు, సమాజం కోసం మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రోత్సాహంగా మున్ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి, వాళ్ళ సంస్థ ద్వారా గుర్తింపు ఇవ్వడానికి ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఉపదేశం ఇచ్చిందే ఈ భగవద్గీత. కురుక్షేత్ర యుద్ధంలో మంచి ఏమి, చెడు ఏమి, ఎవరిపై యుద్ధంలో పాల్గొంటున్నారు. అర్జునుడికి విద్య నేర్పినటువంటి గురువు, అలాగే వారి యొక్క బంధువులు, సోదరులు, ప్రతి ఒక్కరిపైన యుద్ధం చేయాల్సి వస్తుంది. ఆ యుద్ధం చేయడానికి అతనికి మనసు ఒప్పదు. ఎందుకంటే నాకు విద్య నేర్పిన గురువు పైన నేను అస్త్రాలని ఎక్కడైతే నేర్చుకున్నానో వారిపైనే ఉపయోగించాలన్నటువంటి సందేహం ఉన్నప్పుడు ఇక ముందు కూడా మంచి చెడు ధర్మం వైపు వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైనది. కాబట్టి యుద్ధం తప్పని పరిస్థితిలో చేయాల్సి వస్తుంది. ఆ యుద్ధం యొక్క, ఆ గీత యొక్క మొత్తం ఉన్నటువంటి సందేశమే ఈ గీత. అలాగే స్వాతి గారికి, ఈ సంస్థ యొక్క ప్రారంభోత్సవం ఇచ్చేసిన పెద్దలు మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. చాలా మంది మనం చూస్తున్నాము. గొప్ప విషయం ఏంటంటే ఏ విధంగా ఏర్పాటు చేయాలి, దేనికి ఏర్పాటు చేయాలి,
ఏ విధంగా ఏర్పాటు చేస్తే సమాజానికి ఉపయోగపడుతుంది అనే ఆలోచన రావడం ఒక వంతు అయితే దాన్ని అమలు చేయడం ఇంకొక వంతు. మరి ఏదైతే స్వాతి శ్రీనివాసులు కలిసి ఈ సంస్థను ఒక రూపుదిద్దుకునేట్లుగా తమ ప్రయత్నం సఫలీకృతం చేసుకోవడానికి వినాడు. దానికి కూడా వారిని మరొకసారి నేను సభాముఖంగా అభినందిస్తున్నాను. ఇప్పుడే చెప్పారు భగవద్గీత అనే పేరు ఎందుకు పెట్టుకున్నామని. గీత సారాంశం గురించి మా గాంధీ చెప్పాడు. అంటే భగవద్గీత భారతదేశంలో అంతర్భాగం. కనీసం భగవద్గీతను చదవకపోయినా జీవితంలో ఏదో ఒక మారైనా భగవద్గీత అనే పదాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు కూడా. అంటే భగవంతుని గీత, భగవంతుడు చెప్పినటువంటి మాట. కాబట్టి ఆ గీతను మనం చూచా తప్పకుండా జీవితం కొనసాగిస్తే ఇంకా సమాజంలో సమస్య అంటూ ఏది ఉండదు. కానీ దురదృష్టం చాలామంది ఆ భగవద్గీతని ఏర్పాటు చేయడానికి ముందే మీరు ప్రణాళిక సిద్ధం చేయండి. ఆంధ్రుల ఆరంభ సూత్రం ఎక్కువ, ఆంధ్రులు అంటే తెలుగువారు అనుకోండి, ఆంధ్రుల ఆరంభ సూత్రం ఎక్కువ. కానీ ఆర్భాటంగా ప్రారంభిస్తారు, చెప్పగా చల్లారిపోతారు. అలా కాకుండా మీరు ప్రారంభించిన సంస్థను ప్రముఖంగా ముందుకు తీసుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. తప్పకుండా అందరి తోడ్పాటు మాత్రం మనం చేస్తున్నాం. అట్లనే సాయి చరణ్ ప్రముఖ వైద్యులు, ఆ విధంగానే జగన్మోహన్ గారు ఆయుష్ టీవీ, మరి ఒకరు కాదు అందరూ, మా గాంధీ ఇంకా థ్యాంక్ యూ సార్.